కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నాయి. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణానికి ముందు రోజు నిర్వహించే అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేనాధిపతి విశ్వక్సేనుల ఉత్సవం ఘనంగా జరిగింది. మాడవీధుల్లో విశ్వక్సేనుల ఊరేగింపు నిర్వహించారు. మీన లగ్నంలో నిర్వహించే ధ్వజారోహణంతో ఇవాళ సాయంత్రం 5:45 బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రి 7:40 బేడి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుంటారు. పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారు. ఇక ఎల్లుండి ఉదయం వక్కుళమాత కేంద్రీయ వంటశాలను సీఎం ప్రారంభిస్తారు. మరోవైపు లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యి కల్తీ విషయంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. స్వతంత్ర సంస్థ ద్వారా విచారణ జరుగుతుందా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నియమించిన సిట్ కమిటీని కొనసాగిస్తారన్నది సర్వత్రా చర్చానీయాంశమైంది. ఇక తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. రైట్ దామోదర్, ప్రభుత్వం తరపు నుంచి ఆ స్వామి వారికి పట్టు వస్త్రాలను కూడా సమర్పించనున్నారు సీఎం చంద్రబాబు. సీఎం వస్తున్న నేపథ్యంలో అక్కడ అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఇక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి? భక్తులు ఎంతమంది వరకు అక్కడికి చేరుకుంటున్నారు? రత్న, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈరోజు సాయంత్రం నుంచి ప్రారంభం కానున్నాయి. సాయంత్రం ధ్వజారోహణతో ప్రారంభమయ్యే కార్యక్రమాలు 9 రోజుల పాటు కొనసాగనున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఈరోజు సాయంత్రం 5:30కు సీఎం చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా తిరుమలకు చేరుకుంటారు. 7:30 గంటల సమయంలో బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకొని అక్కడి నుంచి నేరుగా పట్టు వస్త్రాలతో ఆయన శ్రీవారి ఆలయంలోకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకొని ఆలయంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఆ తర్వాత పెద్దశేషు వాహనంలో ఆయన పెద్దశేషు వాహనంలో మలయప్ప స్వామి ఊరేగింపులో ఆయన కూడా పాల్గొంటారు. ముఖ్యంగా ఏదైతే ఈరోజుతో కార్యక్రమాలు ప్రారంభమై 9 రోజుల పాటు జరిగే కార్యక్రమాలకు పెద్ద ఎత్తున టీటీడీ సన్నద్ధమైంది. దీంతోపాటు పోలీసులు అదేవిధంగా టీటీడీ విజిలెన్స్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు 4,000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఏదైతే అతి ముఖ్యమైన ఉత్సవాలైన గరుడోత్సవము, చక్రస్నానం రోజు మరింతగా అదనంగా 2,500 మంది, ఇప్పుడున్న 4,000 మంది కాకుండా మరింతగా 2,500 మంది సిబ్బందిని అదనంగా పెంచుకోనున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రతిరోజు 1,00,000 మంది భక్తులు స్వామివారి వాహన సేవలో పాల్గొంటారు. అదేవిధంగా ఏదైతే గరుడోత్సవం రోజు అయితే అది ఏకంగా 3 నుంచి 4 లక్షల మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి చేరుకుంటారు. ఓవైపు పెరటాసి మాసము, మరోవైపు ఏదైతే దసరా సెలవులు రెండూ రావడంతో భక్తులు మూలమూర్తిని దర్శించుకోవడానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందువలన 24 గంటల లోపల వారికి దర్శనాలు టోకన్స్ లేకుండా, టైం స్లాట్ లేకుండా వచ్చేది భక్తులకు 24 గంటల లోపు స్వామివారి దర్శనం చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామని ఈవో తెలిపారు. మరోవైపు బఫర్ స్టాక్గా లడ్డూను 7 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ ఉంచాము. అదేవిధంగా ప్రతిరోజు 3.5 లక్షల లడ్డూలు తయారవుతున్నాయని చెప్పారు. దీంతోపాటు లడ్డూ కౌంటర్లను పెంచారు, సమాచార కేంద్రాలను ఎక్కువగా పెంచారు. మరోవైపు ఏకంగా హెల్త్ సెంటర్స్ను కూడా సుమారు 60 మంది డాక్టర్లను నిరంతరము తిరుమలలో ఉండే విధంగా చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి. మరోవైపు ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు రాక ప్రాధాన్యతను మరింతగా సంతరించుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా 10:30కు సుప్రీంకోర్టులో ఎలాంటి నిర్ణయం వస్తుంది, ఏదైతే నెయ్యి కల్తీ మీద ఈరోజు విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి ప్రకటన అటు కేంద్ర ప్రభుత్వం చేస్తుందా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ముందుకు స్వతంత్ర సంస్థను నియమిస్తుందా, లేకపోతే గతంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంస్థకే అధికారాలు మరోసారి బాధ్యతలు అప్పగిస్తారా అన్నది చర్చనీయాంశంగా ఉండగా, ఏదైతే ఏఆర్ డైరీకి ఇప్పటికే ఏఆర్ డైరీని ఎందుకు మూసివేయకూడదు అంటూ కేంద్రం ఒక నోటీసులు జారీ చేసిన సంస్థలు సందర్భంగా ఇది ఏఆర్ డైరీ మదురైలోని ధర్మాసనాన్ని ఆశ్రయించింది. మదురై ధర్మాసనము ఎందుకు నోటీసులు ఇచ్చారు, ఎందుకు మూసివేయాలి, ఏదైతే చెన్నై ల్యాబ్స్కు అదేవిధంగా
ఎన్డీడీబీ ల్యాబ్స్ మధ్య ఉన్న రిపోర్ట్స్లో తేడా ఏమిందంటూ కేంద్రాన్ని ప్రశ్నిస్తూనే మరో 14 రోజులు మరోసారి నోటీసులు ఇవ్వండి, 14 రోజుల గడువు ఏఆర్ డైరీకి ఇవ్వండి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఇక అమరావతిలో అమరావతి హైకోర్టులో ఏఆర్ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ అయిన రాజశేఖరన్ తనకు బెయిల్ కావాలంటూ పిటిషన్ దాఖలు చేశాడో అది కూడా ఈరోజు విచారణకు రానున్న నేపథ్యం. మరోవైపు ఏదైతే వైష్ణవి డైరీ కూడా నెయ్యి సరఫరా చేసేది, అదేవిధంగా మరో 5 డైరీలు కూడా టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన సంస్థలు ఉన్నాయి. వీటన్నిటికి కూడా కేంద్ర ఆరోగ్య ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక నోటీసులు జారీ చేసింది. తనిఖీలు చేస్తామంటూ కూడా తెలియజెప్పిన నేపథ్యం. మొత్తం మీద అయితే కల్తీ నెయ్యి వివాదం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆరోగ్య సంస్థల్లో ఏదైతే డైరీలలో కూడా ఏదైతే తనిఖీలకు ఆస్కారం ఇస్తుందని చెప్పవచ్చు. మరోవైపు టీటీడీ ఈరోజు ఎలాంటి నిర్ణయం వస్తుందో, టీటీడీ మీద కల్తీ నెయ్యి మీద ఎలాంటి నిర్ణయం వస్తుందన్న విషయం మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న నేపథ్యంలో స్వామివారి బ్రహ్మోత్సవాలకు మాత్రం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని టీటీడీ అధికారులు అటు ప్రభుత్వం కూడా చెప్తున్న నేపథ్యంలో ఏదైతే అఖిలాండ నాయకుని బ్రహ్మోత్సవాల కోసం పెద్ద ఎత్తున ప్రజలు ఇటు అన్ని రాష్ట్రాల నుంచి తరలి వస్తున్న పరిస్థితి. ప్రతిరోజు 1 లక్ష మంది వస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఆర్టీసీ కూడా ప్రత్యేక సర్వీసులు నడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే తిరుపతి తిరుమల నుంచి ఆర్టీసీ బస్సులు పెద్ద ఎత్తున నడపడానికి సుమారు 700 బస్సులు నడపడానికి వీలుగా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా మరోవైపు ఏదైతే ప్రైవేటు వాహనాలతో గరుడోత్సవం రోజైతే కేవలం ఆర్టీసీ సర్వీసుల మీద ఆధారపడండి, ప్రైవేటు వాహనాల్లో రావద్దండి అంటూ ఇప్పటికే టీటీడీ ప్రకటించిన నేపథ్యంలో ఆర్టీసీ మరింతగా బస్సులను పెంచింది. దీంతోపాటు పార్కింగ్ ప్లేసులను కూడా కిందనే ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. రత్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్.